నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ట్రిపుల్ ఎస్ డివోషనల్ గ్రూప్‌కి సంబంధించి డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు గురువు గారికి సంబంధించిన పీఠం దగ్గరున్నాము. ఇది ఉప్పల్‌లోని బోడుప్పల్లో ఆనంద్ నగర్ కాలనీలో ఉంది. సో, ఇప్పుడు మీకు కనిపిస్తుంది గదా! గురువు గారికి సంబంధించిన పూజలు గాని, హవనాలు గాని అన్నీ గూడా ఇక్కడే జేస్తారు. అలాగే ఎవరైనా గూడా కాంటాక్ట్ అయిన వాళ్ళు అపాయింట్‌మెంట్ కావాలన్నా, వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కావాలన్నా గూడా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. సో, మీకు కనిపిస్తుంది కదా! ఇది చాలా ఓల్డ్ బిల్డింగు. మనం ఒకసారి లోపల ఇది ఒక పీఠం అంటే యజ్ఞశాల ఉంది. అలాగే అమ్మవారు గూడా ఉన్నారు లోపల. మీకు అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు చూడొచ్చు. గురుగారు లోపలే ఉన్నారు. గురుగారితో ప్రస్తుతం మనము మీకు ఏదైతే చూపించానో ఇది ఇన్‌సైడ్. ఇక్కడే పీఠం ఉంది. అంటే యాగశాల ఉంది. అలాగే యజ్ఞము, హవనాలు ఇవన్నీ గూడా ఇక్కడే చేస్తారు. భక్తులకి సంబంధించిన రెమెడీస్ ఏవున్నా గూడా లోపల చేస్తారు. అది చూపిస్తాను. అలాగే మనకి లెఫ్ట్ సైడ్‌లోని మీరు చూడొచ్చు ఇక్కడ అమ్మవారికి సంబంధించిన డోర్ ఉంది. ఈ లోపల అమ్మవారున్నారు. అంటే గుడి గూడా లోపలే ఉందన్నమాట. మొట్టమొదటి నుంచి కూడా గురుగారు ఇక్కడే ఎవరికి సంబంధించిన పూజలైనా ఏవైనా గూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా శక్తి ఉంది అని జెప్తూ ఉంటారు. మరొకసారి అమ్మవారి దర్శనం గూడా మనం జేసుకుందాం. గురుగారు లోపలే ఉన్నారు. గురుగారిని పలకరించి దర్శనం నమస్తే గురుగారు. నమస్తే తల్లి. గురుగారు ఉన్నారు గుడిలోని. ఇక్కడ ఇది ఆలయము. మీకు ఇప్పుడు అమ్మవారిని గూడా చూపిస్తాను. భక్తులు ఆల్రెడీ చాలా మంది వచ్చున్నారు. బట్ ఇప్పుడు మనకి షూట్ ఉంది గాబట్టి వాళ్ళందరినీ కొద్దిసేపు మనం హోల్డ్ చేయాల్సొచ్చింది. సో, అమ్మవారిని మనం ఒకసారి దర్శనం చేసుకుందాం. చాలా మహిమ అలాగే చాలా శక్తి ఉంది ఇక్కడ అని చెప్తున్నారు. ఎందుకంటే రోజు గూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. అతి వైభవంగా అమ్మవారి దర్శనానికి ఎంతోమంది వస్తుంటారు. అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఎలాంటి కోరికైనా కూడా అమ్మవారి దగ్గర విన్నవించుకుంటే అతి శీఘ్రంగా సక్సెస్గా అతి శీఘ్రంగా అమ్మవారి కోరిక నెరవేర్చేస్తుందన్నమాట. ఇదనమాట ఇది అమ్మవారిదే ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైనా కూడా ఏ కోరిక మనం సంకల్పించుకున్నా కూడా ఈ చామరతోటి అమ్మవారిని 16 సార్లు ఈ విధంగా అమ్మవారిని చల్లగపరచాలన్నమాట. చల్లగపరిచి మనమైతే ఇట్లా 16 సార్లు అన్న తర్వాత మనము అమ్మవారిని అనుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా ఈ ఏలు పెట్టాలి. ఈ ముద్ర ఇలా పెట్టేసి ఈ ముద్ర ఇలా పెట్టేసాం కదా, కుడి కంటితోటి అమ్మవారి కుడి కన్నుని చూడాలి. ఏ ఆలయానికి పోయినా కూడా ఈ ఆలయం కూడా ఇలా పెట్టేసి కుడి కంటితోటి కుడి కన్ను అమ్మవారిని చూసే ఎలాంటి కోరిక అడుగుతామో అలాంటి కోరిక అమ్మవారి ఇమీడియట్లీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే వైఫై ఎలా కనెక్ట్ అవుతుంది ఆ విధంగా పాస్వర్డ్. ఇది పాస్వర్డ్ అనమాట వైఫై కనెక్ట్ కావడానికి. ఇది పెట్టి కుడికన్నే ఇలా చూసి కుడికన్నుతో చూసి మీరు 16 సార్లు అమ్మవారిని అలా అన్న తర్వాత ఇలా పెట్టేసి అమ్మవారి కుడికన్నుతోటి మీరు ఏదైతే సంకల్పించుకొని ఏదైతే అమ్మవారిని అడుగుతున్నారో అమ్మవారు అతి శీఘ్రంగా మనకి ఇచ్చేస్తుంది. 16 సార్లు ఎందుకు అనాలి అంటే అంటారు కదా, 16 సార్లు తిప్పించుకున్న మాకు ఏమి ఇచ్చారనేసి అంటారు కదా. అందుచే 16 సార్లు అలా తిప్పి అలా చెప్పుకున్నట్టయితే అమ్మవారు అతి శీఘ్రంగా శ్రీ మహిళ భగవతి పీఠం అమ్మవారు మహిళ భగవతి ఇమ్మీడియట్లీగా మహాశక్తి స్వరూపిణి త్రిశక్తి రూపంగా అమ్మవారి ఇక్కడ ఉన్నది. ఆ శక్తి స్వరూపిణి మనకి ఏ విధంగా కూడా ఈడ అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా హోమం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక తిథి నక్షత్రం అమ్మవారి ప్రతిష్టాపన రోజు మన కేరళకి వెళ్ళి తంత్రివర్యులు అందరూ వస్తారు. శబరిమలలో చేసే మాలికపట్నం దగ్గర చేసే తంత్రివర్యులు ఉన్న తంత్రివర్యులు వీళ్ళందరూ ఒక 5-6 మంది తంత్రివర్యులు వచ్చి ఇక్కడ అమ్మవారికి కేరళ పద్ధతిలో ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిథి సంవత్సరానికి ఒకసారి ప్రతిరోజు అమ్మవారికి ఇక్కడ నిత్య ఆరాధనగా అర్చనలు అవన్నీ నైవేద్యాలు ఇవన్నీ ప్రత్యేక ఆడుదలు అవన్నీ జరుగుతాయి. ఇక్కడ అమ్మవారికి అమ్మవారి మహాశక్తివంతులుగా ఉంటుంది కాబట్టి ఎవరు వచ్చినాడో అది కోరిక ఉండి లోతు కొంకు బంగారం చేస్తుంది. అమ్మవారికి కొంతమంది ఇక్కడ ప్రకారంగా అమ్మవారి ముక్కు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా మొక్కు పరంగా ఏం చేస్తారంటే అమ్మవారికి ఒడి బియ్యాలు మొక్కుకుంటారు. ఎంతో మంది కొన్ని వేల మంది కళ్యాణాలు, వేల మంది సంతానాలు, వేల మందికి ఎన్ని కోరుకున్నారు. ఏ డాక్టర్లు సంతానం కాదన్న వారు కూడా ఇక్కడ వచ్చిన సంతానం అయింది ఎంతమంది కూడా. అట్లా ఎంతమంది కూడా వీడియోలో మనకు చెప్పారు, చూసాం. ఈడ అమ్మవారికి వచ్చినాక ఆ మొక్కు తీర్చుకోవడానికి కళ్యాణం అయిన తెలియగానే పత్రిక ఫస్ట్ అమ్మవారికి కళ్యాణ పత్రిక ఇక్కడ తెచ్చిపెట్టి స్టార్ట్ చేస్తారు. అమ్మవారికి ఒడి బియ్యాలు అన్ని పోసుకుంటారు, నైవేద్యాలు చేస్తారు, బోన కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలంగాణలో ఇట్లా అమ్మవారికి ఇక్కడ ఎలా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ అమ్మవారికి
ఆరాధన జరుగుతుంది. ఎవరైనా కూడా ఇక్కడ రాగానే ఎలాంటి కోరికైనా కూడా అమ్మవారి వినియోగించుకోగానే సక్సెస్గా అమ్మవారు ఆశీర్వదించేస్తుంది. ఆ కళ్ళలోనే అమ్మవారి చల్లని చూపు ఉంటుంది. రాగానే మీ అందరికి కూడా పరిగెత్తిస్తుంది. ఎవరైనా కూడా రావచ్చు. ఇక్కడ మన పీఠం కూడా మరి చూసారు కదండి, మలయాళ భగవతి పీఠము. మీకు పదే పదే చెప్తూ ఉన్నాము, ట్రిప్లెస్ డివోషనల్ గ్రూప్ అంటే మలయాళ భగవతి అమ్మవారే ఇక్కడ స్వయంగా కొలువై ఉన్నారు. నిజంగానే అసలు ఆ రూపం చూస్తూ ఉంటే, ఆ పాదాలు చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందంటే, కంప్లీట్ గా ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేసినాయి. అసలు చెప్పాలంటే నేను కూడా మొట్టమొదటిసారి అమ్మవారిని ఈ రోజు దర్శనం చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకి ప్రతి ఒక్కరికి కూడా గురుగారు చెప్పినట్టు పెళ్లి పత్రికలు, అలాగే సంతానం కాని వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి పెళ్లి పత్రికలు సమర్పించుకోవడము, అలాగే సంతానానికి సంబంధించి గురుగారు ఏం చెప్తారో దాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ వెనక మనకి యజ్ఞశాల కూడా ఉంది. అక్కడ పూజలు, హవనాలు అవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. మరి అది కూడా చూసేద్దాం. మనం ఇప్పుడు ఆ మలయాళ భగవతి పీఠానికి సంబంధించి, ట్రిప్లెస్ డివోషనల్ గ్రూప్ మలయాళ భగవతి పీఠానికి సంబంధించి యాగశాలలో ఉన్నాం. ఇక్కడే యజ్ఞం అంతా జరుగుతుంది. మనం గతంలో పూజ అమ్మవారి ఆలయం చూసుకున్నాము. అలాగే ఏమైనా పరిహారాలున్నా, లేదు పెద్ద పెద్ద పూజలు ఏమైనా ఉన్నా అన్నీ కూడా కేరళ పద్ధతిలో జరుగుతాయి. అలాగే దశమహా విద్యలకి సంబంధించి పరిహారాలన్నీ కూడా, దానికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీచక్రం ఉంది అమ్మవారిది. అలాగే ఇక్కడే గురువుగారు కూర్చుని పరిహారానికి సంబంధించిన ఈ ఆసనం మీద కూర్చుంటారు. ఇవన్నీ మొత్తం పూజకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడాను. మరి ఈ గుండంలోని ఇక్కడే ఈ హవనం అనేది, అంటే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, సో ఇక్కడే కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా పూజ అనేది చేయించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి పూజ కోసము దీన్ని పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. అంతా కూడా రెడీ చేసి పెట్టారు. దీని మీద ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఈ యజ్ఞంకి సంబంధించి ఏదైతే ఇది ఉందో, దీన్ని ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ మార్చుతూ ఉంటారనమాట. అంటే పూజకి తగ్గట్టుగాను దాన్ని మారుస్తూ ఉంటామని చెప్పారు గురువుగారు. ఒకసారి పచ్చ కలర్ ఉంటుంది, ఒకసారి ఎరుపు ఉంటుంది, ఇట్లా అనమాట. మరి అసలు పూర్తిగాను, అలాగే అక్కడ అమ్మవారు ఉన్నారు, అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ ఏమేం చేస్తారు ఈ పీఠంలోని, ఇవన్నీ కూడా మన గురువుగారినే ఒక డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాము. గురుగారితో మాట్లాడేది. నమస్తే గురుగారు. మరి పూజ అమ్మవారిని చూపించారు మాకు, నిండుగా ఉన్నారు అమ్మవారు, అసలు అద్భుతంగా ఉంది. అలాగే మనం ఇప్పుడు యాగశాలలో ఉన్నాము. ఇప్పుడు దీన్ని సిద్ధం చేశారు పూర్తిగాను మీరు పూజ కోసం. ఇక్కడ ఏమేమి జరుగుతాయి అనేది మీరే చెప్పాలి. మాకు అసలు ఆ పదాలు కూడా పూర్తిగా నోరు తిరగదు. అసలు ఈడ మన పీఠం ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? హైదరాబాద్ మొత్తం ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. అవును. ఈడ పీఠం పెట్టడానికి దాదాపు ఒక 2 years నేను కేరళకి రావడం చెక్ చేసుకున్నాను. ఇక్కడ పవర్ మనము వాటర్ పడే బోర్ ఎక్కడ వేసాం, వాటర్ పడే దగ్గర బోర్ వేసాం. వాటర్ ఉంటేనే బోర్ వేసాం, బోర్ వేస్తే వాటర్ రావాలని. అంతే, మనం పెట్టే ప్లేసు నిండుగా వాటర్ ఉంటే కొన్ని వందల మంది అక్కడ వాటర్ తీసుకెళ్ళడానికి రావాలి. అలాంటి ప్లేస్ మనం తర్వాత ఎక్కడైనా దుష్ట శక్తిని పట్టినప్పుడు దానికి శాంతి కార్యక్రమం కూడా జరగాలి. మామూలు యాగాలు, సుదర్శన యోగం ఏమంటే మామూలుగా మనం చేసేసి కోరిక పరంగా జరిగిపోతాయి. ఇప్పుడు మనకి చెడు ప్రయోగాలు జరిగిన, అష్టదిగ్బంధ త్రిశూల ప్రయోగాలు జరిగిన, ఇవన్నీ కూడా అవి ప్రయోగాలకు సంబంధించి చేయాలని మహాశాంతి యోగంతో, మహాశిష్టంతో అవి తీసిన తర్వాత కొన్ని ఎన్నో శాంతులతో జరుగుతాడు. మేము తీసినా కూడా మాకు కొంచెం ప్రాబ్లం అయితే మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయాలంటే అలా కాకుండా కొంచెం సెక్యూరిటీ పరంగా ఉండే ప్లేస్ మనం వెతికామన్నమాట. సరే, ఇప్పుడు డబ్బున్న ఎట్లైనా డబ్బున్న లక్షలు పెట్టేస్తారు, దాని ఒక పెద్ద విషయం కాదు. మన గ్రహాలు పడ్డ దారిలో పెట్టి ₹1 కోట్ల దొరకొచ్చు అంట. మన గ్రహాలను ఫస్ట్ చేసుకోవాలి. ఎన్నో శక్తుల పరంగా మామూలుగా 10 కుక్కలు ఉంటే వెళ్ళలేకపోతాం, భయపడతాం ఖర్చు చంపేస్తే అని. అంటే శక్తులు ఉంటే ఇంకేత సెక్యూరిటీ ఉండాలి దానికి. అదే విధంగా ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మనము ఇక్కడ ఈ బోడుపల్లి అమ్మవారు అంటే ఉప్పల్లో రంగారెడ్డి డిస్టిక్ మొత్తంలో ఈ ఊరికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. అంటే మొత్తం అన్ని ఊర్లలో అన్నిటికన్నా కూడా ఈ జిల్లా మొత్తంలో ఇక్కడున్న బంగారు మైసమ్మ అమ్మవారి మహాశక్తి మంత్రాలు, ఆలయం పక్కనే మహాశక్తి మంత్రాలు, ఇక్కడికి వెళ్ళి అమ్మవారి మహాశక్తి మంత్రాలు ఇక్కడ ఈ ప్లేస్ లో బొడుపలో మంచి మంచి గురువులు, మంచి మంత్ర సిద్ధాంతులు ఎంతో మంది ఇక్కడ ట్రైనింగ్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు అనమాట. ఈ ప్లేస్ లో మంత్రశక్తితో చాలా మంది కూడా మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి తెలంగాణ కార్యక్రమంలో బోనాలు ఉత్సవాలు, అక్కడ బోధరాజులు అయిన వాళ్ళందరూ చాలా మంది వెళ్తుంటారు. మంత్రశక్తితో చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా బాగు చేయడం, మంచి చేయడం, మంత్రశక్తులతో ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బంగారం మైసమ్మ వారి అనుగ్రహం ఉంది. ఇక్కడ అన్ని ఊర్లకి కూడా ఇక్కడ అమ్మవారిని, బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని 16 ప్రదర్శనలు చేస్తే తీరని కోరిక అనేది ఉంటుంది. అందుచే ప్రత్యేకంగా బోనాలు ఉత్సవాలు అన్నిటికన్నా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది, చాలా బ్రహ్మాండం జరుగుతుంది. అందునుంచి ఇక్కడ
ఇక్కడ నేనేం చేశానంటే అమ్మవారి శక్తి మనకు కావాలి అంటే ఉమ్, ఇంతమందిని కాపాడాలంటే మనకి ఎంతో మంది శక్తి ఉండాలి. అవును అవును. ఏదో నామ మాత్రంలో వచ్చిన నామ మాత్రంలో పోయిరని అట్లా ఉండదు. ఉమ్, వచ్చిన వారికి సరైన మార్గం, సరైన సిస్టమ్, సరైన పూజ జరగాలన్న ఆలోచనతోటి ఉమ్. ఇక్కడ మనం పెట్టాం. అమ్మవారి శక్తి ముందు అమ్మవారి శక్తి అమ్మవారి కరెక్ట్ గుడి వెనుక మన ఈ పీఠం ఉంది. పీఠం 100 ఉంది. మీటర్స్ ఈ వెనకే అమ్మవారి వెనుకానే గుడి. కరెక్ట్ 100 మీటర్స్ లోపలనే మన పీఠం ఉంది. ఉమ్, అమ్మవారి గుడి వెనకాలనే ఉమ్, శక్తి పీఠం వెనకాల. ఉమ్, అంటే ఈ ప్లేస్ అమ్మవారికి ప్రత్యేకమైన రోజులలో సంవత్సరంకి ఒక్కసారి ప్రత్యేకమైన బలులు జరుగుతాయి. ఉమ్, కామాఖ్యలో ఎట్లా బలి కార్యక్రమం జరుగుతుందో అవును. అటనే ఇక్కడ కూడా అమ్మవారికి మహాశక్తి జరగని బలి కార్యక్రమం జరుగుతుంది. ఉమ్, అదే విధంగా ఎంతో మంది వారు ఎంతో బాధతో వస్తుంటారు. వాళ్ళకున్న శక్తి ఎక్కడ పోకుండా ఉమ్, వాళ్ళకున్న చెడు అనేది అంత బలం లేకపోతే పోదనమాట. అంత అవును. శక్తి పెడితేనే ఆ వాళ్ళ మీద చెడు గ్రహాలు పోతాయి. ఉమ్, అలా విధంగా వారికి అతి శీఘ్రంగా మంచి జరగాలంటే ఇక్కడ అమ్మవారికి కరెక్ట్‌గా గుడి వెనుక 100 మీటర్స్‌లో మనం ఇక్కడ పీఠ ఉమ్, స్థాపన చేసుకున్నాము. అమ్మవారి శక్తి కూడా వాళ్ళందరికీ ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలి. ఉమ్, చాలా మంది నలుమూలల రాష్ట్రాల నుంచి, నలుమూల గ్రామాల నుంచి కూడా, నలుమూల సిటీ లెవెల్ కూడా అమ్మవారి దర్శనానికి చాలా మంది వస్తారు ఇక్కడ బంగారం మైసమ్మ అమ్మవారి ఉమ్, బోడుపల. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం ఉంది. ఉమ్. అమ్మవారి మనం ఈడ అమ్మవారి పీఠ స్థాపన చేసుకుని అమ్మవారి ఇక్కడ అవును, శ్రీ ఆలయం మలయాళ ఉంది. భౌతిక అలాగే పీఠం అమ్మవారి ఆలయం ఇక్కడ ఉండడం, తర్వాత ఇద్దరి మధ్యలో ఈ పీఠం ఉంది. పీఠం ఉంది. అక్కడ అబ్బా, అమ్మవారికి అందుకే అంత శక్తి ఉంది ఇక్కడ అసలు. ఈ అమ్మవారికి మధ్యలో ఈ పీఠం. పీఠం. ఈ పీఠంలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిల్వ వృక్షము, ఉమ్, వేప వృక్షము, కొన్ని గ్రహాల వృక్షాల కింద ఇది జరుగుతుంది అనమాట. అవును. ఈ పీఠం మొత్తం ఇక్కడ ఉమ్, మొత్తం పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ మొత్తం అష్టదిగ్బంధన ఉంటది. ఉమ్, ఏ చెడు గ్రహాలైనా లోపలికి వచ్చి ధ్వంసం కావాల్సిందే. ఓకే. ఇక్కడికి వచ్చేసినట్టే అవును, ఇక్కడ అసలు రాగానే కూడా ఒక ఆరా అనిపిస్తూ ఆ, ఉంది లోపల కూడా. ఒక్కొక్కరు ఇక్కడ కొంతమంది అంబులెన్స్ వేసుకొస్తున్నారు. అలా ఉమ్, గ్రహాలు ఇబ్బంది దగ్గర అవునంట. అదే ఆ, మన వీధిలో కూడా అంటూ ఉన్నారు, అంబులెన్స్ తో వస్తుంటారమ్మా బెడ్ పేషెంట్స్ ని. వచ్చేస్తారు. మళ్ళా అమ్మవారు అనుగ్రహం వీళ్ళందరితో మంచిగా నడుచుకుని వెళ్ళిపోతారు. అంత శక్తి ఆ, ఉంటది. ఎంత పెద్ద భూత పేద పిశాచాలు ఒక్కొక్కరిని గొలుసుతో కట్టుకొని తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి ఉమ్, దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా అవునవును. ఆడేసి ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఈడ వచ్చేసామా మామూలు టైంలో కొన్ని శక్తులు వస్తాయి, దాని మీద ఉమ్, తీసేస్తాము. ఉమ్, ఈడ ఎట్లుంటదంటే దశమహావిద్య అమ్మవార్లు అనే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఉమ్, ఉమ్, తర్వాత మనకు 1,38 లక్షల దుష్టగ్రహాలు ఎలా ఉన్నాయో ఉమ్, దాని సంబంధించి కొన్ని రకాల పూజలు ఉంటాయి. అవును. దాని సంబంధించి కొన్ని ద్రవ్యాలు, ఉమ్, కొన్ని ద్రవ్యాలు, ప్రత్యేకమైన ద్రవ్యాలు, కొన్ని వనమూలికలతో, కొన్ని సిస్టమ్ తోటి ఒక్కొక్క ఎవరికి ఎలాంటి వస్తువు వాడితే అలాంటి గ్రహశాంతి జరుగుతామట. ఉమ్, అలాంటి వస్తువుతో మనం ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం చేస్తారు. తర్వాత ఇక్కడ అమ్మవారి కామాఖ్యదేవి ప్రతిష్టాపన ఉంది. ఉమ్, అమ్మవారి దశమహావిద్యలో అమ్మవారు ఉమ్, మూలంగా. తర్వాత మేము అయ్యప్ప స్వామి ఆరాధన ఎక్కువ చేస్తుంది. ఉమ్, అక్కడ చూస్తే పరశురాముడు వారు మా కేరళ రాష్ట్రాన్ని సృష్టించిన పరశురాముడు వారు కాబట్టి అవును. పరశురాముడు వారి ఆరాధన చేసుకోవడం. ఉమ్, అక్కడ తంత్ర విద్య భూమిలోకానికి తంత్ర విద్యను మా అందరికి గురువు అన్నమాట. ఉమ్, తంత్ర విద్యకు మూల గురువు మనకు పరశురాముడు. పరశురాముడు. ఉమ్, అంటే దానికి మూల బ్రహ్మర్షి విశ్వామిత్రుడి నుంచి ఉమ్, అతను నేర్పించి మా అందరికి అప్పచెప్పడం అనమాట. ఉమ్, అందు నుంచి ఇక్కడ అందరూ కూడా ఆయన మా గురువుగా స్వీకరించి ఉమ్, స్వామివారిని ఆరాధిస్తూ, ఉమ్, అమ్మవారిని ఆరాధిస్తూ ఇక్కడ ఈ శక్తి పెంచుతూ ఈ ప్లేస్ ని ప్రతిరోజు ఉదయం హవనం జరుగుతున్నది. ఎవరో ఉమ్, ఒకరు వస్తుంటారు. ఉమ్, చాలా నలుమూల రాష్ట్రాల నుంచి కొంతమంది, రాష్ట్రం లేకుండా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ వచ్చి హోమ కార్యక్రమం కూర్చొని చాలా మంది బాగున్నారు. ఉమ్, రాష్ట్రాల్లో లేదు, చాలా దూరం అమెరికా, ఆస్ట్రేలియా వారు కూడా హోమం చేయించుకొని వస్తారు. ఉమ్, వచ్చి 2 days ఇక్కడ ఉండి హవన కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు వెళ్తారు. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఉమ్, అన్ని కార్యక్రమాలు అంటే వారి చార్ట్ పరిశీలించి ఆ అవును. చార్ట్ లో నవగ్రహ ప్రాబ్లం ఉందా, వాళ్ళకి అసలు ఏం చెయ్యాలి అనేది. నవగ్రహ ప్రాబ్లం ఉందా, ఉమ్, లేకపోతే దుష్టగ్రహ ప్రాబ్లం ఉందా, ఉమ్, ఎవరైనా చేతబడి కార్యక్రమం అది ఏది ఉందో అవును. చూసి, అప్పుడు నీటి ఫోర్స్ ఉందా, ఇన్కమ్ ప్రాబ్లం ఉందా, ఏం పరంగా ఉంది చూసి, ఉమ్, అప్పుడు కళ్యాణ దోషాలు కానీ, సంతాన దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ, ఉమ్, ఉద్యోగం రావడం లేదు, కళ్యాణం అవడం లేదు, ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. అసలు ఎందుకు అవ్వట్లేదు అవన్నీ చూసి మంత్రప్రయోగం ఉంది, ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా చేసి అలాంటికి సంబంధించిన చేస్తూ మనం ఉంటారు. చేస్తాం. ఇంకా ప్రత్యేకంగా పితృకర్మ దోషాలని, అవునవును. తర్వాత మాతృకర్మ దోషం అని. అవును. అంటే చాట్ల పితృకర్మ దోషం ఎలా చూస్తారు, ఆ, మాతృకర్మ దోషం ఎలా దాని చూస్తారో గురించి వివరంగా చెప్పారు. చెప్తా. అది కూడా ఇక్కడ కూడా మనం చూసాము. అవును. ప్రత్యేకంగా ఇలాంటి హోమ కార్యక్రమాలు ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తాం. ఉమ్, ప్రతిరోజు కూడా ఆ ఉన్న సిస్టమ్ అప్పుడు మారిపోతుంది. అన్ని అవును రకాల అవును, వస్తువులు ఇవన్నీ ఒకటి అసలు కార్యక్రమాలు నిండిపోద్ది అనుకుంటాను ఇదంతా. 4 ఏవైతే అమ్మవారి నవరాత్రులు 4 ఉంటే ప్రతి సంవత్సరంలో ఉమ్, మన ఆశ్వయుజ నవరాత్రి, వారాహి నవరాత్రి, ఉమ్, శ్రావణ నవరాత్రి, చైత్ర నవరాత్రులు, ఉమ్, ఇవన్నీ కూడా 4 నవరాత్రులు ప్రత్యేకమైన తిథులలో ఉమ్, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఆ టైంలో బయట వాళ్ళకి ఎవరు చేయము. ఓకే అది పీఠానికి సంబంధించి అమ్మవారిని ఆరాధన చేసి ఇక్కడ పూజలు జరుగుతాం. ఓకే ఈ ఓకే. 4 నవరాత్రులలో ఉమ్, ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. నవరాత్రులలో మామూలు టైంలో అందరికి కూడా కార్యక్రమం చేస్తాం. ఉమ్, కాకపోతే ఇక్కడ ఒకటి వచ్చేసింది ఏంటంటే
వాళ్ళ పొజిషన్ బట్టి నేను అమ్మమ్మ లేకపోతే ఇంకొకరితోటి చేయించడం. ఉమ్, ఉమ్, మన అయ్యగారు మన వాళ్ళు ఉంటారు, అవును. ప్రత్యేకాల వాళ్ళు కూడా ఉమ్, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే నేనే చేస్తాను. అవును అవును ఎందుకంటే వాళ్ళు తట్టుకునే శక్తి తట్టుకునే ఉండదు శక్తి అంటే ఆ చిన్నవాళ్ళు. పవర్ తట్టుకునే శక్తి వల్ల లేకపోతే ఉమ్, నేను చేస్తాను అది. ఉమ్, లేకపోతే వేరే అయ్యగారులకు చెప్పి చేయిస్తారు. వాళ్ళతో చేయిస్తాను. ఉమ్. ఎక్కువ మట్టుకు అయితే నేనే చేస్తాను. ఎందుకంటే పెద్ద 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 అంటే కేసెస్ పెద్ద వస్తూ పెద్ద ఉంటాయి. అవును. ప్రాబ్లమే నాకు వస్తుంది. మామూలు అవును ఎవరు రారు. అవును ఆమె వాళ్ళకి సంబంధించింది ప్రత్యేకంగా నల్ల నిమ్మకాయలతో చేయడము, కొన్ని అవునవును. ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక వస్తువులు ఉమ్, ఉంటాయి అన్నమాట. ఉమ్, నాగ కేసులని కొన్ని ప్రత్యేకమైన ఉమ్. వస్తువులతోటి ఎన్నో రకాలుగా ఒక్కొక్క ప్రత్యేకమైన వస్తువులతో నల్ల పసుపుని ఎన్నో రకాల ఉమ్. అన్నీ మీరు అంటే కేరళ నుంచేనా గురుగారు? అంటే ఇప్పుడు రకరకాల ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒక్కొక్క తెప్పిస్తారు. రాష్ట్రంలో ఒక వస్తువు ప్రత్యేకత ఉమ్, ఉంటుంది. ఉమ్, అని మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటే ఏ రాష్ట్రం నుంచి ఏవి దొరికితే ఆ రాష్ట్రం నుంచి ఆ వస్తువు తెప్పించి ఉమ్. అతనికి ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర వస్తువులు తెప్పించి మనము చేస్తారు. ఏదైనా మన గ్రహస్థితిని మన ఏదైనా కూడా పంచభూతాలకు అప్పచెప్పాల్సిందే. అవును అవును ఇప్పుడు శరీరము మన జీవం పోయినాక పంచభూతాలకు ఎలా అప్పచెప్తామో, అవును. భూమికి అగ్నికి ఎట్లా అప్పచెప్తామో, ఉమ్, మన మీద వచ్చిన గ్రహాలను కూడా పంచభూతాలు ఎక్కడ అప్పచెప్పాల్సిందే. అంటే అవును. భూమిలో కొన్ని పెట్టమంటాము, గాలిలో కొన్ని పెట్టమంటాము, చెట్టు మీద కొన్ని పెట్టమంటాము, ఉమ్. తర్వాత వాటర్లో కొన్ని వేసేయమంటాము. భూమిలో కొన్ని పెట్టేటి ఉంటాయి కదా, అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. ఉంటాయి. అయితే ఇంట్లో ప్రత్యేకంగా అగ్నికి స్వాహా చేస్తాం, ఓకే. అగ్నిలో కాల్చేస్తాం. ఉమ్, ఆ గ్రహ స్థాయిని మొత్తం వాళ్ళ మీద ఏదైతే చెడు గ్రహాలు ఉన్నాయో ఉమ్. అవి మొత్తం కూడా అగ్నిలో ధ్వంసం ఆహుతి చేయడానికి ఆహుతి చేసేస్తారు. చేసేస్తే అక్కడ ఉమ్, క్లియర్ అవుతారు. ఉమ్, అందుకే ఏదైనా మంచి అయినా చెడైనా ఉమ్, ఇక్కడ మంచి కోసము అంటే అన్ని చెడు గ్రహాలు పోవడానికి కూడా శాంతి జరుగుతుంది. ఉమ్, కోరిన కోరికలు తీరడానికి కూడా ఇక్కడ పూజ జరుగుతుంది. ఉమ్, ఆ కోరిక కావాలంటే అలాంటి పూజ జరుగుతుంది. మీ మీద చెడు పోవడానికి అలాంటి పూజ జరుగుతుంది. ఇవన్నీ ఉమ్, కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మనం కంచం తిన్నాక ఎలా ప్లేట్ కడిగేస్తామో ఉమ్. పూజ అయిపోయినంత దీన్ని మొదటి శుద్ధి చేసేస్తాం. అవును. ఆ దాన్ని తగ్గట్టు ఏదైతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ రోజు ఆ కలర్ గా మారుతాం. అదే అంట చెప్పారు కదా మీరు. గ్రీన్ ఉంటుంది, అవును. పింక్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. ఆ, అన్ని రకాలుగా పూజకి రెడ్ కలర్ తగ్గట్టుగా పూజకి దాన్ని తగ్గట్టు ఆ గ్రహానికి తగ్గట్టు ఉమ్, ఆ టైంలో సిద్ధం సిద్ధం చేసుకుంటారు. చేసేస్తున్నాడు. చక్రం వేసేస్తాం లోపల కూడా. ఉమ్, ఆ చక్రం సిద్ధంలో కూర్చుని పెడతాం అనమాట. అట్లా ఉమ్. అది చేసే విధంగా సెట్ చేస్తుంటాడు అట్లా. అద్భుతం గురువుగారు. అసలు చాలా బావుంది పీఠం. అలాగే ఒక పక్క అయ్యప్ప స్వామి, అమ్మవారున్నారు. అలాగే 2 గుడులకి మధ్యన మధ్యలో ఈ పీఠం అనేది చాలా శక్తివంతమైనది. పంచవృక్షాలు ఉంటాయి. ఆ! బిల్వ అలాగే వృక్షము, మారేడు అంటే బిల్వ మారేడు వృక్షం, వృక్షం. పంచవృక్షాల కింద అవును. ఈ హవనం జరుగుతుంది అనమాట. హ్మ్.